దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరి యొక్క శ్రేష్టమైన ఉదయకాల ప్రాతకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడిచ్చిన ఈ తరుణం కొరకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి వేకప్ విత్ గాడ్ ద్వారా ఈ ప్రసారాలు మేము చేస్తూ ఉంటుండగా దేవుడు వారిని దీవించినట్టు ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన అంశము పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన శక్తి. మనం రీసెంట్గా పునరుద్ధాన పండుగను జరుపుకొని ఉన్నాము. ఈరోజు ఆ శక్తిలో ఒక భాగాన్ని కొంచెం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను తీసుకున్న మూలవాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ఇది అన్ని సువార్తలలో కూడా వ్రాయబడి ఉంది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇది మార్కు సువార్త 16:4-5, లూకా సువార్త 24:4-6 వరకు, మరి యోహాను సువార్త 20:12, 4 సువార్తల్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. ఇది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆదివారం ఉదయకాలాన, అంటే వారంలో మొట్టమొదటి రోజు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన. ప్రభువును సమాధిలో పెట్టిన తర్వాత స్త్రీలు, మగ్దలేనే మరియా, మరో మరియా, ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయడానికని సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి కనిపించినటువంటి ఆశ్చర్యమైన సంగతి ఇది. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ వారికి కనబడింది ఆ రాయి, ఆ బలమైన రాయి పొర్లించబడి ఉండుట. అది చాలా బలమైన రాయి అంట. అది మనుషులుగా ఒకరు పొర్లించగలిగినది కాదు. అయినప్పటికీ ఆ రాయి పొర్లించబడి ఉండడం వారు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఒక దేవదూత ఆ రాయి మీద కూర్చుని ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రాయి పొర్లించబడుట. ఈ రాయి దేనికి అడ్డుగా ఉన్నది అన్నట్లయితే, సమాధిలో నుండి పునరుద్ధానుడై యేసు ప్రభు బయటకు రావడానికి ఆటంకంగా ఈ రాయి అక్కడ పెట్టబడింది. యూదులు, ప్రధాన యాజకులు ఆయన రాకుండా చేయాలని ఒక బండరాయిని అక్కడ పెట్టి, అక్కడ కావలి వారిని కూడా ఉంచి ముద్ర వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇంకా కొంచెం డీప్గా ఆలోచన చేసినట్లయితే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వ సృష్టిని మాట మాత్రంతో ఆయన సృష్టించాడు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. మరి ఆ రాయి పొర్లించబడును గాక అని అంటే ఆ రాయి దొర్లిపోయేదే. కానీ ఆయన అలాగా అనలేదు. ఎందుకు దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుండవలసి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇది క్రీస్తు యొక్క విజయాన్ని ప్రకటించటానికి, మరణం మీద, సమాధి మీద ఆయన యొక్క విజయాన్ని ప్రకటించటానికి ఆ రాయి మీద దేవదూత కూర్చుని ఉండి ఆ స్త్రీలకు కనిపించటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో విశ్వాస యాత్రలో విశ్వాసంలో ఎదగాలి అని అనుకున్నప్పుడు, విశ్వాసంలో మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఈ రాయి వంటి పరిస్థితులు ఆటంకంగా ఏర్పడినప్పుడు చేయాల్సినటువంటిది, అవసరమైనటువంటిది పునరుద్ధాన శక్తి. మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మన నష్టం కానీ, మన ఎడబాటు కానీ, మన కష్టం కానీ, మన లాస్ కానీ, మరి ఒత్తిడులు కానీ, భయంకరమైన సమస్యలు కానీ, ఇవన్నీ ఒక బండరాయిలాగా మనం విశ్వాసంలో అడుగులు ముందుకు వేయకుండా, విజయాన్ని సాధించకుండా ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే, ఈ పునరుద్ధాన దినాన ప్రభువు ఇచ్చే గొప్ప అభయం ఏంటంటే, ఆ రాయి పొర్లించబడి ఉన్నది. ఆ కష్టము, ఆ సిచ్యువేషను, ఆ పరిస్థితి, ఆ బాధ, ఆ వేదన, ఆ ఎడబాటు, ఆ నష్టము, అదంతా కూడా పొర్లించి వేయబడి ఉన్నది. అంతేకాదు, ఆ రాతి మీద విజయము
ప్రకటించబడి ఉన్నది. అది పునరుద్ధాన శక్తి నీకిచ్చేటటువంటి విజయము. ఈరోజు ఒకవేళ నీవు అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభు నీతో సెలవిస్తున్న మాట, లే, నేను మరణాన్ని, సమాధిని జయించి ఉన్నాను. నేను నీలో ఉన్నాను కాబట్టి నీవు జయించి ఉన్నావు. నీ ముందు ఏ రాయి నిలబడలేదు. ప్రతి రాయి పొర్లించబడవలసినదే, దానికి తిరుగులేదు అని ప్రభు నీతో ఈరోజు చెప్తూ ఉన్నాడు. అటువంటి విజయకరమైన జీవితంలో ప్రభు నిన్ను నన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నీ పునరుద్ధాన శక్తిని ప్రభా మరొకసారి మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు నాయన. విశ్వాసంలో మేము మంచిగా ఎదిగే సమయంలోనైనా అనేకమైన పరిస్థితులు తండ్రి ఈ బండరాయి వలె మాకు ఆటంకంగా నిలిచి ఉన్నప్పుడు నాయన, నీవు ఆ రాయిని ఆ దేవదూతతో పొర్లించినట్లుగా మా విశ్వాసము ద్వారా పొర్లించి నాయన పునరుద్ధాన శక్తితో విజయాన్ని ప్రకటించినందుకు నీకు వందనాలు. ఆ విజయాన్ని ప్రభా మేము చేతపుచ్చుకొని నాయన అడుగులు ముందుకు వేయడానికి నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.